సభకు నమస్కారం. మన యొక్క హిందువుల ఆశాజ్యోతి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి గారు వారి వల్ల ఈ కార్యక్రమం అనుకున్న కార్యక్రమం సాధించడమని చెప్పి భగవంతుడే ఆయనకి సంకల్పం కల్పించాడు నేను అనుకుంటాను. ఈ ద్వారకాధీశ్వర దేవస్థానం అతి పురాతనమైన దేవస్థానం. దీనికి ఆత్మ పాఠశాల, ఓరియంటల్ హై స్కూల్, తర్వాత జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాల, బ్రహ్మాండమైన గోశాల 450 రోజులు ఇక్కడ ఉన్నది. ఇప్పుడు ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా మరి మాస్టర్ ప్లాన్ ముందు ఉంచుకొని చేయడం జరిగింది. టెంపుల్ అటానమస్ బోర్డ్ సుప్రీంకోర్టు రామస్వామి గారి తీర్పులోనే మోర్ ఎకానమీ టు బి గివెన్ ఫర్ ది టెంపుల్స్ స్వయం. సో నౌ గవర్నమెంట్ is doing instead of giving economy, they are taking away economy by nominating people. ఇప్పుడు దాంట్లో ఇప్పుడు వెల్కమ్ ట్రస్ట్ బోర్డు వస్తే మాట్లాడేది, కానీ చట్టంలో ఉన్నటువంటి అర్హతలు కలవాలి, దాంట్లో నియమించబడాలి. ఇందాక వారు ఏ విధంగా చెప్పేవాడు కాదు. మరి అలా ప్రభుత్వం చేయలేదు. ప్రభుత్వానికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. పోతే ఎందుకు చిన్న ఉదాహరణకి వివరిస్తారు. 87లో యాక్ట్ అమెండ్ చేసేటప్పుడు మేము మా అసోసియేషన్ పవర్ ఫ్యామిలీ మెంబర్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 20 సంవత్సరాల కింద స్థాపించాం. కంబైన్డ్ స్టేట్లో మళ్ళీ సెక్రటరీ అయిన తర్వాత మళ్ళీ రిజిస్ట్రేషన్ 87లో. ఇప్పుడు ప్రస్తుతం లేనప్పుడు ఉన్న ధర్మకర్త అసలు ధర్మకర్తలు కాదు పంపున్నారు కదా. ఫస్ట్ పోటీ ఉంటేనే నువ్వు కానీ లేకపోతే లేదు. దీనికి క్లారిఫికేషన్ లేదు. దానికి మేము అప్పుడు ఫస్ట్ పోటీ ఉన్నా లేకపోయినా ధర్మకర్త ఉన్నప్పుడు ఆయనకే అధికారాలు సంక్రమిస్తే కేవలంగా యాక్ట్ చేస్తాడు అని చెప్పి అప్పుడు నేను చట్టంలో ప్రకటించలేదు. న్యాయం కూడా జరగవలసింది కూడా అదే. అధికారులు ఏం చేశారంటే సెక్షన్ 29 దాంట్లో ఈఓ పైన అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ట్రస్టీ ఉన్నది మొట్టమొదటి నుంచి 66 యాక్ట్ నుంచి. అది ఉన్నది కదా పుస్తకాలు అనుకున్నాం. ముందు డ్రాఫ్ట్గా ఉంది. ఆ చట్టం చేసే సమయానికి అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఉన్నాయి తీసేసారు. కానీ సెక్షన్ 23 చెప్తా ఉంది, ఓవరాల్ కస్టోడియన్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ అండ్ ప్రాపర్టీస్ ఈజ్ ద ట్రస్టీ. సెక్షన్ 23 మనకి అది చెప్తాం. ఇవన్నీ ఉన్నా కూడా సుప్రీంకోర్టు తీర్పులో ఎకానమీ అన్నా కూడా ఆ ఆలోచనలో ఏ ప్రభుత్వం కూడా లేదు. ఇప్పుడు ఈ మఠాలకి ఇప్పుడు ధార్మిక పరిచయం చాలా శ్రమపడి పెద్దలందరూ మా చిన్నపాటి విషయం కూడా చేసి ధార్మిక పరిచయం ఏర్పాటు చేస్తే ఆ ధార్మిక పరిషత్ ఫంక్షన్ చేయగల దాంట్లో నేను కూడా సభ్యుడిగా ఉన్నాను. దాన్ని కేర్ చేసి పదార్థం ఉండాలి. అనేక మార్పులు చేర్పులు ఇవన్నీ కూడా వస్తాయి. మనం మా వెకేషన్ రోజు బయటకు వస్తే కానీ ఈ దేవాలయాలు మరి కళకళ. ఎందుకంటే ప్రతి చిన్నదానికి శాంక్షన్ వాళ్ళ కొత్త చెప్తే అధికారులు ఇంకా ఈ రకంగా ఇట్లా పోతూ ఉన్నాయి.
ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే స్వయం ప్రతిపత్తి కనుక ఉంటే సూపర్వైజేషన్ పటాధిపతులకు ఇవ్వండి, తప్పు చేసిన వారిని శిక్షించడం, ఇలాంటి పద్ధతులు అనేక ఉన్నాయి. ఇవన్నీ కూడా అమలుపరిచి మన హిందూ మతాల గురించి మన దర్గాల్లోకి పోవడం లేదు, వాళ్ళని ప్రభుత్వం పోవడం లేదు, క్రిస్టియానిటీ చర్చిలోకి పోవడం లేదు. హిందూ ప్రభుత్వాలు మన హిందువుల మీదనే, హిందూ దేవాలయాల మీదనే ఇటువంటి ఆంక్షలు విధించడం చాలా శోచనీయం. మరి త్వరలోనే మన ఆచార్యుడి ఉపపండి స్వామి గారు ఆ పుణ్యం మూట కట్టుకుంటారని చెప్పి మనందరి హిందువులందరికీ కూడా ఏం జరుగుతుంది, జరగాలి, జరుగుతుంది.